హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా తయారయ్యే ఉప్మా రెసిపీ అండి. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. చాలా హెల్తీ రెసిపీ అనమాట. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చే విధంగా చాలా టేస్టీగా తయారు చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం. కడాయిలో వచ్చి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నామండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బావుంటుందనమాట. ఒక 15 జీడిపప్పులండి కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి ప్లేట్‌లో. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేశానండి. తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మినపప్పు మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తురిమిన అల్లం అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాం. చాలా సన్నగా తరిగి పెట్టుకున్నామండి. వేసుకుందాము. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా బావుంటుంది టేస్టీగా. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి. లైట్‌గా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకుందామండి. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకుందాము. ఇంకా అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దండి. పులుపు ఎక్కువైనా కూడా బావుండదనమాట. పచ్చి బఠానీలు ఒక కప్ వేసుకుందాము. ఈ ఫ్రెష్ పచ్చి బఠానీలేనండి. ఒకవేళ మీ దగ్గర కనుక ఫ్రోజన్ బఠానీలున్నా కూడా వాడుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా! దీంట్లో ఒక కప్ వచ్చేసి బొంబాయి రవ్వ వేసుకుందామండి. వేసి 2 నిమిషాల పాటు దీన్ని మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత అర కప్ వచ్చేసి రాగి పిండి వేసుకుందామండి దీంట్లో నేను. దీన్ని కూడా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి. పచ్చివాసన అంతా పోయి మనకి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోవాలనమాట. అప్పుడే మనకి టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దీనికొచ్చేసి మనం 4 కప్పులు నీళ్లు వేసుకుందామండి. 1 కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు రాగి పిండి తీసుకున్నాం మనం. దీనికొచ్చి 4 కప్పులు నీళ్లు వేసుకున్నామంటే కరెక్ట్‌గా సరిపోతుంది. నేనిక్కడ మామూలు నీళ్ళే యాడ్ చేస్తున్నానండి. మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు కదా అని. ఇక్కడ మనం రాగి పిండి వేసాం కాబట్టి వేడి నీళ్ళు వేసామనుకోండి వెంటనే మనకి ముద్దలాగా అయిపోతుంది రాగి పిండనేది. మీరు మామూలు ఉప్మా చేసుకునేటప్పుడైతే ఏంటంటే రవ్వలో వచ్చి వేడి వేడి నీళ్ళు వేసుకోవచ్చు. కానీ ఇక్కడ రాగి పిండి ఉండటం వల్ల ఏంటంటే నేను మామూలు నీళ్ళే యాడ్ చేశాను. రుచికి సరిపడినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు మనం దీన్ని కలుపుకుంటా ఉందామండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుందాము. దగ్గర పడుతుంది కదా! దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకున్నామంటే కరెక్ట్‌గా మనకి సరిపోతుందండి. చిందకుండా ఉంటుందనమాట చేతుల పైన. దగ్గర పడింది కదా! ఇప్పుడు మనం వచ్చేసి స్టవ్ వచ్చి లో ఫ్లేమ్‌లో పెట్టుకుందామండి. పెట్టుకొని మిక్స్ చేసుకుంటా ఉందాము. చాలా ఈజీ అండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. అలానే చాలా హెల్తీ కూడాను.
ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకుందామండి. అంతేను రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసుకుందాం. చూసారు కదా! ఎంత టేస్టీగా సూపర్‌గా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మనం పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుందామండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.